ఇప్పుడు సుప్రజ హాస్పిటల్ ఎండి మన విజయ్ కుమార్ అన్న గారిని మాట్లాడవలసిందిగా. వార్షికోత్సవాల సందర్భంగా ఈ 67వ వార్షికోత్సవాలు అనే బదులు అంటే ఈరోజు మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు నాకు చిన్ననాటి సంఘటనలు గుర్తొచ్చినాయి. అంటే చిన్నప్పుడు సంక్రాంతి సెలవులు వచ్చినా కానీ లేదా వేసవికాలం సెలవులు వచ్చినప్పుడు ఎప్పుడు లాస్ట్ రోజు స్కూల్ ఉంటుంది. ఆ లాస్ట్ రోజు స్కూల్ వచ్చి ఆ పుస్తకాల సంచిని పక్కకు పడేసి తొందరగా అమ్మమ్మ లేదా దసరా పండుగ వచ్చి సంక్రాంతి పండుగ వచ్చి ఒక ఆడపిల్ల అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్తే ఎంత సంతోషంతో వెళ్తుందో అంతే సంతోషంగా ఈరోజు మార్నింగ్ నేను హైదరాబాద్ నుంచి జంగాం వచ్చిన. అంటే నేను ఒక మీటింగ్ అనో లేదా కలిగీత కార్మిక సంఘానికి నన్ను ఒక గెస్ట్కి ఇన్వైట్ చేసిరనో నేను రాలేదు. ఒకవేళ ఇలాంటి సమావేశమే ఇంతకంటే పెద్ద సమావేశం ఉన్నా కూడా ఈరోజు నేను రాలేని పరిస్థితి ఉంది హైదరాబాద్లో. ఎందుకంటే ఇంకొక 2 హాస్పిటల్స్ మేము ఎక్స్పాన్షన్ చేస్తున్నాం హైదరాబాద్లో. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది హైదరాబాద్లో. ఆ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ నాకు. కానీ ఆ మీటింగ్ను కూడా వదిలిపెట్టేసి వచ్చిన అంటే నేను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంత సంతోషంగా ఎంత ప్రేమతో వెళ్ళానో అంతే ప్రేమతో అంతే సంతోషంతో ఈ జంగాం గడ్డ మీద ఈరోజు నేను కాలు పెట్టిన. మార్నింగ్ వచ్చేటప్పుడు కార్లో నా సోదర సమానరాలైనటువంటి బాలలక్ష్మక్క నేను కార్లో వస్తుంటే సెలవులు వచ్చినాయని చెప్పి ఇంటి అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేనమామ వచ్చి తోలుకొచ్చినట్టుగా మా కారులో రమణన్న వస్తుంటే నాకు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. అంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళకి పోతా అని చెప్తే అరే నువ్వు బస్ ఎక్కి పోతే ఆగమైపోతావు రమణ, నువ్వు రోజు మామ వస్తాడు, మామకు ఫోన్ చేస్తే లేకపోతే మామకు కబురంతో వచ్చి మామ తీసుకొని పోతాడు అన్నట్టుగా నన్ను బాలలక్ష్మక్కని కారులో తీసుకొస్తుంటే ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. అంటే ఎంత గొప్ప ప్రేమ అంటే ఈ ప్రేమ ముందు ఈ కల్లుగీత కార్మిక సంఘం యొక్క ప్రేమ ముందు మేము ఏమి ఇచ్చినా కూడా ఈ రుణం తీర్చుకోలేమని ఈ సభా సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇంకొక చిన్న విషయం ఏంటంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు వాళ్ళు ఆల్రెడీ పెద్దమ్మ వాళ్ళ కొడుకులు చిన్నమ్మ వాళ్ళ బిడ్డలు వచ్చి ఉండి అరే మీరు ఎప్పుడు వస్తారు మీరు రండి అనే విధంగా నిన్న రాత్రి బబ్బూరి శ్రీకాంత్ అన్న ఫోన్ చేసిండు. అన్న ఎన్ని గంటలకు వస్తారు, నేను జంగాంలోనే ఉన్నా, మీరు రేపు పొద్దున ఎన్ని గంటలకు వస్తారు అన్నప్పుడు చిన్నప్పుడు మా పెద్దమ్మ కొడుకు మా పెద్దమ్మ బిడ్డ మేము వచ్చినాం ఆల్రెడీ అమ్మమ్మ వాళ్ళకి, మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగిన సందర్భం నాకు గుర్తొచ్చింది. శ్రీకాంత్ అన్న ఫోన్ చేసి అడిగినప్పుడు అంటే ఇది మీటింగ్ అనుకోవాలా లేదా మన గౌడ కుటుంబ వసుదైక కుటుంబం అనుకోవాలా నాకు అర్థం కావట్లేదు.
అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నా అంటే ఈ కేజీకేఎస్ కుటుంబానికి నన్ను పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బొలగాని జయరాములన్న. అంటే నేను హాస్పిటల్లో ఉన్న రోజున వచ్చి మేము విధంగా మాకు అంటే కేజీకేఎస్ ఉంది, మాది ఇది అనుబంధం సంస్థ, మేము ఇట్లా కల్లుగీత కార్మికుల కోసం మేము కొట్లాడుతూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం హక్కుల కోసం అని చెప్పి చెప్తున్నప్పుడు ఆ జయరాములన్న మాటలో ఒక కమిట్మెంట్, ఒక ఐడియాలజీ, అంటే ఒక వ్యవస్థ కోసం పనిచేసే ఐడియాలజీ కనబడ్డప్పుడు, అంటే యాదగిరిగుట్ట మహాసభలకు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఆ జయరాములన్నకి కనెక్ట్ అయిపోయి, ఈ కేజీకేఎస్కి కనెక్ట్ అయిపోయి నేను ఈ కుటుంబానికి పరిచయమైన అంటే అది జయరాములన్న కారణం. ఈ సభ నుంచి నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న జయరాములన్నకి. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఒక ఉద్యమం మొదలు కావాలంటే ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఈ భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం మొదలయ్యేటప్పుడు ఈ దేశంలో భూస్వాములు, రాజరికవాదులు బడుగు బలహీన వర్గాలను హింసిస్తున్నప్పుడు పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి అనే గ్రామంలో ఉద్యమం లేచి అది నక్సలైట్ ఉద్యమం లాగా ఏ విధంగా ఆవిర్భవించిందో నేను జంగంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఈ కల్లుగీత కార్మిక సంఘం అనేది ఈ జంగం ఏరియా నుంచి ఉద్భవించిందని నాకు అనిపించింది. అంటే ఈ జంగం పరిసర ప్రాంతాలను చూస్తే ఎక్కడ చూసినా విప్లవం, ఎక్కడ చూసినా ఉద్యమాలు, ఎక్కడైతే అణగదొక్కబడతామో, ఎక్కడైతే హింసించబడతామో అక్కడే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ అణగదొక్కబడినారు కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న పుట్టుకొచ్చిండు. ఇక్కడ హింసించబడ్డారు కాబట్టి దొరల భూస్వాముల అరాచకాల వల్ల హింసించబడ్డారు కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న 12,000 సైన్యాన్ని తయారు చేసింది. ఈ ప్రపంచంలో ఏ ఉద్యమం చూసినా కూడా, అంటే ఇంతకుముందు మేము చిన్నప్పుడు పుస్తకాలలో చదువుతున్నప్పుడు కార్ల్ మార్క్స్ కానీ, లెనిన్ కానీ, చే గువేరా కానీ, ఒక నెల్సన్ మండేలా కానీ వాళ్ళందరూ అప్పుడు ఉండే. ఈ దేశంలో ఏ ఉద్యమాలలో కూడా అలాంటి వ్యక్తులు కనబడరని అనుకున్నాం. కానీ ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మిక సంఘం అనేది ఈ ప్రపంచ పటంలో లిఖించదగినటువంటి ఒక కార్మిక సంఘం. ఇది నేను మనస్ఫూర్తిగా ఈ సభ నుంచి ఎందుకు చెప్తున్నా అంటే, నేను వీళ్ళందరి పేరు చెప్పడం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఒక ధర్మ భిక్షం, ఒక ఎస్ఆర్ దాట్లా. ఎందుకంటే వీళ్ళందరినీ చూస్తుంటే నాకే భయం అవుతుంటుంది. అంటే కొద్ది కాలం క్రితం రమణని చూసిన నేను పర్సనల్గా మాట్లాడేటప్పుడు, అన్న మీరు ఏం చేస్తారన్నా అని అడిగాను. నేను ఏం చేస్తాను సార్, నేను ఇదే కల్లుగీత కార్మిక సంఘం హక్కుల కోసం పోరాడుతుంటా అని అన్నాడు. అవునన్నా పోరాడతాడు, ఇంకేం చేస్తారన్నా అని అడిగిన. ఇదే చేస్తాను ఇక నేను అన్నాడు. నాకు భయమైంది. అరే ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ కోసం ఆలోచించాలి కదా, ఇదే చేస్తా అంటున్నాడు. మరి ఎట్లా, ఏ విధంగా వస్తుంది అంటే ఈ అన్నకి ఆశలు లేవా జీవితం మీద? అంటే కార్లలో తిరగాలి, లేకపోతే పిల్లల్ని అమెరికాకి పంపించాలి, బిల్డింగ్లు డూప్లెక్స్లు కట్టాలనే ఆలోచన లేదా? ఏంది ఇది? ఓ బ్యాగ్ వేసుకొని ఒక బాటసారి
అంటే ఒక వ్యవస్థ కోసం నా నా జీవితాన్ని త్యాగం చేసినట్టుగా ఒక బాటసారిగా వెళ్ళిపోతున్నాడు ఏంటని నాకు భయమైంది. తర్వాత చూస్తే గోపన్న కానీ లేదా వెంకట నరసన్న కానీ అందరూ అంటే కల్లు గీత కార్మిక సంఘంలో ఉన్నటువంటి నాయకులు అందరూ వ్యవస్థ కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈరోజు ప్రపంచ చరిత్రకు ఒక తార్కాణంగా ఒక దిక్సూచిలాగా కనబడుతుంది ఈరోజు కల్లు గీత కార్మిక సంఘం. ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ సంఘం పెట్టినా కూడా, నేను సంఘాల పేర్లు చెప్పను కానీ అది మన కులం కావచ్చు వేరే కులం కావచ్చు, ఏ సంఘాలు పెట్టినా కూడా ఆ సంఘ నాయకుల ఉనికిని కాపాడుకోవడం కోసమే ఆ సంఘాలను నడుపుతారు. చాలా సంఘాలు, కొన్ని సంఘాలు వ్యవస్థ కోసం పనిచేస్తుండొచ్చు కాక చాలా సంఘాలు ఆ సంఘ నాయకుని ఉనికి కోసం చేస్తే, ఈ కల్లు గీత కార్మిక సంఘం వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యవస్థను తీర్చిదిద్దడానికి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసినారు. వీళ్ళని చూస్తుంటే భయం అవుతుంటది. అంటే జీవితం ఇదేనా, ఎట్లా మరి వీళ్ళ పరిస్థితి ఏది, వీళ్ళ ఫ్యామిలీ ఏందని నేను కావాలని అడుగుతున్నా. అన్న ఏం చేస్తున్నారు, నా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటంటే, వాళ్ళ పిల్లలందరూ కూడా దేవుడి దేవాల మంచి సెటిల్ అయ్యారు. అంటే దాని నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే, ఒక వ్యవస్థ కోసం, ఈ సమాజంలో ఒక వ్యవస్థ కోసం, ఈ సంఘం కోసం ఎవరైతే మనస్ఫూర్తిగా పనిచేస్తారో ఆ దేవుడు ఆ కుటుంబ సభ్యులను చల్లగా చూస్తారనేది వీళ్ళకు నిదర్శనం. ఈ కుటుంబాలు అంటే మా ప్రొఫెసర్స్ చెప్తుండే, మనం ఏం చేసినా ఎథిక్స్ ఫాలో అవ్వాలి, నైతిక విలువలను పాటించాలి, ఎవరు చూస్తారు ఎవరు చూడట్లేదని తప్పులు చేయకూడదు, ఎందుకంటే ఫైనల్లీ సంబడీ ఈజ్ వాచింగ్. అంటే ఎవరో పైనుంచి చూస్తుంటారు మనం మంచి చేసినామా చెడు చేసినామా. అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. కానీ వీళ్ళ సంతోషాలను పక్కకు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న కల్లు గీత కార్మిక సంఘం నాయకులంతా వాళ్ళ సంతోషాలను పక్కకు పెట్టి గ్రామాలలో ఉన్నటువంటి గీత కార్మికుల కోసం నిరంతరం 24 గంటలు పరితపిస్తూ, అంటే ఎంతగానో పరితపిస్తారంటే, చాలా మంది సంఘ నాయకులు కానీ బడా నాయకులు కానీ పార్టీలు ఏమైనా కావచ్చు, ఇక్కడ వచ్చిన వాళ్ళలో బీజేపీ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం సిపిఐ లెఫ్టిస్ట్ పార్టీలు ఏమైనా కావచ్చు, కాక పార్టీలు ఈరోజు ఉంటే రేపు పోతాయి. అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లు గీత కార్మిక సంఘం అంటే ఎనలేనటువంటి ప్రేమ, వాళ్ళకి లోపల కొంచెం బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు మమ్మల్ని విమర్శిస్తారు, వీళ్ళు అందరూ వచ్చి మాకు శాలాలు కప్తారు కానీ వీళ్ళు ఎప్పుడు విమర్శిస్తారనే బాధ ఉన్నప్పటికీ కూడా, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక పని మీద మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళి బయట కూర్చున్నా. అప్పటికి నాకు రమణన్న తెలియదు, పరిచయం లేదు. రమణన్నతోని సంఘ నాయకులు వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నారు. పక్కన కుర్చీలలో మంచి వైట్ అండ్ వైట్ వేసుకొని మంచిగా అసలు ఒకరు బెంచ్ కార్లు దిగిరు, ఒకరు ఆడి కార్లు దిగిరు. వాళ్ళందరూ షాల్వాలు, ఫ్లవర్ బొకేలు, స్వీట్ బాక్స్ అన్ని పట్టుకొని వచ్చి ఆ సీనియర్ పిఏకి చెప్తున్నారు, మేము వచ్చినాం చెప్పురు అన్నకు వస్తున్నాం లోపలికి. ఒకవైపు షాల్వాలు, ఒకవైపు ఫ్లవర్ బొకేలు పట్టుకొని కుర్చీలో కూర్చుంటే, నాకు రమణన్న అప్పటికి పరిచయం లేదు. రమణన్న ఒక చేతిలో పేపర్ పట్టుకొని కూర్చున్నాడు కుర్చీ మీద. ఓ పేపర్ పట్టుకున్నారు, కూర్చున్నారు. ఇది అడగాలి అది అడగాలని వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. నేను కూర్చున్నా. నేను అనుకున్నా ఆ రోజు మనసులో, అరే వీళ్ళకి ఈ రోజు అపాయింట్మెంట్ దొరకదు, ఇంకా సాయంత్రం అవుతుందో లేకపోతే మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి తర్వాత నాకేమైనా అపాయింట్మెంట్ ఇస్తే నాకు ఇస్తుండొచ్చు. వీళ్ళు పాపం వీళ్ళు అమాయకంగా ఉన్నారు, వీళ్ళకి ఇస్తారా అయ్యారా అని నాకు నా మనసులో అనిపించింది. కానీ 5 నిమిషాల తర్వాత వాళ్ళ ఓఎస్కి వచ్చి, అన్నా రమణన్న సీనియర్ పిలుస్తున్నాడు రా అన్న అని చెప్పి లోపలికి పిలిపించారు. ఏంటిది అసలు, రమణన్న కానీ రమణన్నతో వచ్చిన వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీ కాదు,
లేదా ప్రతిపక్ష పార్టీ కాదు, పోనీ వీళ్ళు ఏమన్నా పోయి సీనియర్కి ఏమైనా ఓట్లు వేయించారంటే అది కాదు. మరి ఎందుకు అంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను చాలా చిన్న వయసు నాది, నాకు అంత జ్ఞానం లేదు అప్పటికప్పుడు ఆలోచించుకునే అంత. ఇంటికి పోయిన తర్వాత రాత్రంతా నేను కూర్చొని ఆలోచిస్తే అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దేశంలో ఏ సంఘమైనా కూడా నీతి నిజాయితీతో నిరంతరం ఒక వ్యవస్థ కోసం తనను నమ్ముకున్న వ్యక్తుల కోసం ఏ సంఘం అయితే కష్టపడుతుందో ఆ సంఘం దగ్గరికే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వాళ్ళే దగ్గరికి వస్తారు, వాళ్ళే పిలిపించుకుంటారు. ఆ పిలిపించుకుంటారనే నిదర్శనం ఈ కేజీకేఎస్. ఈరోజు నేను ఎందుకు ఈరోజు చెప్తున్నా అంటే, అప్పుడప్పుడు కొంచెం బాధ అవుతుంటుంది. అరే అన్ని సంఘాలలో పోయి పైరవీలు చేయించుకుంటారు, ఈ పైరవీలు చేయించుకోవడానికన్నా సంఘాన్ని పెడతారు కదా. ఈ రమణకు కనీసం మా గురించి చెప్పడు, మా పిల్లలకు ఫీజుల కోసమో లేకపోతే మా పిల్లల అడ్మిషన్ల కోసం ఏం చెప్పడు. ఎంతసేపటికి సేఫ్టీ మోపులు కావాలి, లేకపోతే మోపేట్ కావాలి, లేకపోతే పింఛన్ పెంచాలని చెప్పి మాట్లాడతారు తప్ప వ్యక్తిగతంగా ఎందుకు రికమెండ్ చేయడానికి అప్పుడప్పుడు మీరు బాధపడుతుండొచ్చు కాక. నేను ఊహించుకుంటున్నా ఆ విషయాన్ని, కానీ బాధపడకండి అన్న. ఎందుకంటే ఈరోజు మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా పచ్చడి మెతుకులతో తినొచ్చు కాక. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంఘాలలో అన్ని కుల రాజకీయాలు ఉండొచ్చు, కుల సంఘాలు ఉండొచ్చు కాక, అన్ని కుల సంఘాలలో ఉన్నటువంటి మన గౌడ కుల సంఘం కేజీకేఎస్ అనేది మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. ఈరోజు మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే, మన రమణన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ కులాలకు చాకలి, మంగలి, కుమ్మరి, బెస్త అన్ని కులాలకి అన్నే ఈరోజు సమన్వయకర్త. అంటే అన్ని కుల సంఘాలకి అన్నే పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ఎందుకు వాళ్ళందరూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అంటే, వాళ్ళందరూ ఎందుకు పెద్దన్నలాగా చూస్తున్నారు అంటే, అన్ని కుల సంఘాలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకి ఈరోజు రమణన్న కానీ, రమణన్న వెనకాల ఉన్నటువంటి నాయకత్వం కానీ ఆదర్శంగా ఉంది. అలాగే నేను యాదగిరిగుట్ట మహాసభలో చెప్పినట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడ్డా కూడా నేను ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి చెప్పిన. జనరల్ గా ఒక వ్యక్తి ఎమ్మెల్యే నిలబడేటప్పుడు లేకపోతే జెడ్పీటీసీ నిలబడేటప్పుడు ఆ జనాలని కానీ ఆ తన జాతిని, తన కమ్యూనిటీని అడాప్ట్ చేసుకోవడానికి ఇలాంటి వరాలు ఇస్తారు. కానీ నేను ఏ రాజకీయ లబ్ధి కోసం నేను ఆ కమ్యూనిటీకి ఇవ్వలే. ఎందుకంటే మా నాన్న గీత కార్మికుడు, మాకు ఎకరం భూమి లేదు. నేను 9వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడు ప్రమాదవశాత్తు మా నాన్న తాటి చెట్టు మీకు వెళ్ళి కింద పడ్డాడు. తాడి చెట్టు మీకు వెళ్ళి కింద పడ్డప్పుడు ఆ పడ్డ తాడి చెట్టు దగ్గర నుంచి ఎడ్ల బండి మీద ఇంటికి తీసుకొచ్చారు. ఎడ్ల బండి మీద ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత టౌన్కి తీసుకొచ్చి భువనగిరి ఏరియా హాస్పిటల్లో వేస్తే ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు అంటే ఏడ్చి ఆ కన్నీళ్ళు కూడా అయిపోయినాయి నాకు. అరే ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి, మా చదువు ఏం కావాలి, పరిస్థితి ఏంటి అని అనుకుంటే, అంటే అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకోపోతే గాంధీ ఆసుపత్రిలో 25 రోజులు మా నాన్న ఉన్నాడు. పెద్ద తాడి చెట్టు మీకు కింద పడగానే ఇంత అల్లకల్లలో జరుగుతుంది అనేది నాకు ఆ చిన్న వయసులో అర్థం కాలేదు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితులలో మా అమ్మ కూలికి వెళ్ళి మమ్మల్ని ఆ ఇంటిని గడవడానికి, అంటే నేను కూడా అనుకున్నా ఈ స్కూల్ మానేస్తే ఇంకా నేను కూడా ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యి ఈ తాడి చెట్టు ఎక్కడం నేర్చుకోవాలి. ఇక మా నాన్న తాడి చెట్టు ఎక్కడేయడం చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్న టైంలో నా కుటుంబం చాలా నరకయాతన అనుభవించింది. ఆ 25 రోజుల తర్వాత
గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజున్న రాజకీయ సమకాలీన పరిస్థితుల దృష్ట్యా ఆ రావాల్సిన ఆ బెనిఫిట్స్ అంటే ఈరోజు గీత కార్మికులు వడగానే ఒకరికి జయరామ్ అన్న ఒకరికి గోపన్న పోయి తక్షణ సాయం అందిస్తున్నారు గవర్నమెంట్తో కొట్లాడి. కానీ ఆ రోజు ఆ వచ్చే 10,000 సంవత్సరం తర్వాత 10,000 వచ్చినాయి. ఆ 10,000లో 5,000 ఈ గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ ఎక్సైజ్ ఆఫీసులో చుట్టూ తిరగడానికి అయిపోయినాయి. ఆ రోజు నాకు అనిపించింది అంటే ప్రతి గీత కార్మికుడి కుటుంబంలో ఒకవేళ తాడ్చెట్మికల్ కింద పడితే ఇలాంటి పరిస్థితే ఉంటుందా అంటే అలాంటి పరిస్థితే ఉంటది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది మన కల్లు గీత కార్మిక వృత్తే. నేను ఆ రోజు డిసైడ్ అయినా ఏమన్నా చేయగలుగుతానా దేవుడి దయ వల్ల ఎప్పుడన్నా సమయం అనుకూలిస్తే నేను ఏమన్నా చేయగలుగుతానా అనుకున్నప్పుడు ఆ రోజు యాదగిరిగుట్ట మహాసభలో ఉన్నప్పుడు ఆ వందలాది వేలాది మందిని చూసినప్పుడు నా గీత కార్మికులను చూసినప్పుడు వీళ్ళెవరైనా గీత కార్మిక వృత్తి చేస్తూ తాడ్చెట్మికల్ కింద పడితే మా నాన్నలాగా నా కుటుంబం లాగా ఇబ్బంది పడవద్దు, ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేను నా హాస్పిటల్ నా సుప్రజ హాస్పిటల్ నుంచి నేను వైద్యం అందించి వాళ్ళకొక ఇంటి మనిషిలాగా ఉండాలని ఆ రోజు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆలోచన. కాబట్టి నా రక్తంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన కాబట్టి నా ప్రాణం పోయే చివరి క్షణం వరకు ఆ ఆలోచనని ఆ మాటని నేను నిలబెట్టుకుంటా అని చెప్పి ఈ సభ నుంచి నేను చెప్తున్నాను. అంటే ఒక బాధపడుతున్నప్పుడు ఆ బాధలో నుంచి వచ్చేటువంటి నిర్ణయాలు ఒక వ్యవస్థకు ఉపయోగపడతాయి. అలాగే ఆ రోజు ఇచ్చినటువంటి మాట ఈ రోజు వరకు ఒక 63 మందికి నేను ఉచితంగా ట్రీట్మెంట్ చేసిన, దాదాపు 1,80,00,000 వరకు వారు ట్రీట్మెంట్ చేసిన, ఇంకా కూడా ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాను నేను. అదేవిధంగా నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను, నన్ను ఇక్కడికి పిలిచినారు. కానీ ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అంటే నేను నిజంగా చెప్తున్నానా, ఒక నిమిషం. రాత్రి 2 గంటలకు నాకు మన తాత కళ్ళలోకి వచ్చింది. నాకు ఎవరు మన తాత? సర్దార్ సర్వాయి పాపన. నిజంగా నా తాత కళ్ళలోకి వచ్చింది. ఎందుకు కళ్ళలోకి వచ్చిందంటే నేను నన్ను మహబూబాబాద్ మీటింగ్ తీసుకుపోయింది రమణన్న. మనం ఏదైతే ఏ పని కోసం అయితే ఊరికే పదే ఆలోచిస్తామో ఆ ఆలోచనలు కళలాగా మారుతాయి. నేను సర్వాయి పాపన్న గుర్తొచ్చినప్పుడు రాత్రి 2 గంటలకు నాకు కళ్ళలోకి వచ్చి అంటే డిస్కషన్ అయింది. సర్దార్ సర్వాయి పాపన్న తాతకు నాకు డిస్కషన్ ఏం జరిగిందంటే, అరే బిడ్డ ఇది ఎంత మనోళ్ళని మన ఆత్మగౌరవాన్ని అంత తొక్కేస్తుర్రా, ఉన్న రాజకీయ పార్టీలు ఆగమాగం అవుతుంది. అంతకుముందు కొద్దిగా బాగానే ఉంది కానీ ఇప్పుడు అంత ఇబ్బంది ఉంది. అందరూ పోయి ఎవడు పడతాడు మనోడు పోయి శాలువాలు తీసుకుపోయి శాలువాలు తప్పుతున్నారు, ఎవరు ప్రశ్నించేటోడు లేడు కదా అని అంటే నేను చెప్పిన కేజీ కేసు ఉంటే అంత ప్రశ్నిస్తాను, రమణ రోజు ప్రశ్నిస్తాడని చెప్పిన. ఆయన ప్రశ్నించేది కొంచెం జర ఆయన కూడా కొద్దిగా ఇక అడగాలా వద్దా అన్నట్టు అడుగుతున్నాడు. బిడ్డ నువ్వని అడుగురా జర అంటే నేను బేసికల్లీ భయస్తుంది తాత, మరి నేనేం అడుగుతా అంటే అదే భయపడేడు ఎవడు కూడా నాయకుడు కాలేడు, ప్రశ్నించి హక్కుల కోసం పోరాడుతూనే వాడు నాయకుడు అవుతాడని చెప్పిండు. ఎందుకు నేను ఈ సందర్భం చెప్తున్నా అంటే, అక్క మన్నించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎక్సైజ్ మినిస్టర్ గా జూపల్లి కృష్ణారావు వచ్చాడు. ఈ జూపల్లి కృష్ణారావు ఒక మిర్యాలగూడ కోదాడ ప్రాంతంలో జూరు నాగార్జున అనే ఒక మనిషి, మన బిడ్డ జాతి బిడ్డ, తాడి చెట్టు మీద ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని రక్షించడానికి ఒక సర్దార్ సర్వాయి పాపన్న లాగా ఆ తాడి చెట్టు ఎక్కి ఆయన మీద పడి ప్రమాదానికి గురైండు. ఇది రాష్ట్రంలో మొట్టమొదటి సంఘటన. అది అటువంటి సంఘటన జరిగితే కూడా నువ్వు మా మంత్రిత్వ శాఖ ఉండి నువ్వు కనీసం రాక మన కనీసం పరామర్శించలేదంటే జూపల్లి కృష్ణారావు నీకు ఎంత అహంకారం ఉందయ్యా మా గౌడ జాతి అంటే.
బిడ్డ జూపల్లి కృష్ణారావు, మేమందరం అన్నవాళ్ళు మాట్లాడడానికి భయపడుతుండొచ్చు కాక మేము యువకులం, నేను కానీ శ్రీకాంత్ అన్న కానీ ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యువకులం, మేము దేనికి భయపడం. ఎందుకంటే మేము కింది నుంచి వచ్చినాం. మమ్మల్ని మాకు ఏం చెప్పకపోయినా మేము బాధపడం. కానీ నువ్వు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడ బిడ్డల ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే నీ వెల్మ బుద్ధిని చూపిస్తాను గౌడ జాతికి. తప్పకుండా గౌడ జాతి అంతా అబ్జర్వ్ చేస్తుంది. సుమన జూపల్లి కృష్ణారావు, గౌడ కార్మికులు గీత కార్మికులు ఓపిక చాలా ఉంటది. కానీ ఆ గీత కార్మికులకు ఓపిక నశిస్తే గీసే కత్తిలాగా మారి నీ అంతు చూస్తారు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఈ గౌడ జాతిని సగౌరవంగా గౌరవించని నేను ఈ సభ నుంచి అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆయన బుద్ధి మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారని చెప్పి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి